చూసారా, మీ స్కిన్ అన్నది ఇలాగే గ్లాస్ స్కిన్ లాగా మెరవాలి అనుకుంటే ఇవాళ ట్రీట్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. డిఐవై టోనర్ అలాగే డిఐవై మాయిశ్చరైజర్ అనమాట. ఎలోవెరా జెల్ బేస్ చేసి అందరూ క్రీమ్ అన్నది తయారు చేస్తున్నారు. ఎలోవెరా జెల్ మీకు లేకపోయినా సరే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తోనే మనం క్రీమ్ అన్నది ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో ఈ క్రీమ్ అన్నది మార్కెట్ బేస్డ్ క్రీమ్ లాగే మీకు అసలు ఎంత చూసారా పడిపోవట్లేదు, ఇంత థిక్ టెక్స్చర్ అన్నది, అలాగే ఏ స్టిక్కీనెస్ అన్నది లేకుండా వస్తుందంటే నమ్ముతారా? ఖచ్చితంగా మీరు ఇది చేసుకున్న తర్వాత నమ్మాల్సిందే. సో మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మాయిశ్చరైజర్ అలాగే టోనర్ అన్నది ఇప్పుడు చూసేద్దాం పదండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మ్యాజిక్ రెమెడీస్ అన్నది నేను ఇక్కడ తీసుకొచ్చేస్తూ ఉంటాను. వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ కేర్ బై క్లాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు సార్ కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్ తోనే వెళ్ళిపోతున్నారా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. స్కిన్ అన్నది లైటన్ చేసుకుందాం అనుకున్నా, స్కిన్ అన్నది బ్రైటన్ చేసుకుందాం అనుకున్నా, ఇవాళ వీడియో అన్నది మీ అందరి కోసమే. డిఐవై మాయిశ్చరైజర్ అలాగే డిఐవై టోనర్ అన్నది మీ స్కిన్ లైటన్ అప్ అవుతుంది అంటే నమ్ముతారా? గ్యారంటీగా మీరు ఇది చూసిన తర్వాత గ్యారంటీగా మీరు నమ్ముతారు. గ్లాస్ స్కిన్ అచీవ్ చేసుకుందాం అనుకున్నా, మీ స్కిన్ అన్నది కొంచెం లైటన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇవాళ రెమెడీ అనేది ఖచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్ గా చూడాల్సిందే. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అందరికీ గ్లాస్ స్కిన్ అచీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. గ్లాస్ స్కిన్ అచీవ్ చేసుకోవడానికి స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ అన్నానికి కూడా ఇది ఏమీ తక్కువ ఉండదు. సో ఈ 2 స్టెప్ ప్రాసెస్ అన్నది 3-4 స్టెప్స్ ఉంటాయి కదా, జస్ట్ 2 స్టెప్ ప్రాసెస్ సింపుల్ గా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ అనమాట. కొరియన్ స్కిన్ సీక్రెట్ వచ్చేసి రైసే కదా. గ్లాస్ స్కిన్ అచీవ్ చేసుకోవాలంటే రైసే అంటున్నారు. సో అందుకని స్కిన్ అన్నది బ్రైటన్ అవ్వాలన్నా, లైటన్ అవ్వాలన్నా, స్కిన్ అన్నది లైటర్ షేడ్ కి మీరు తీసుకెళ్లాలనుకున్నా, డల్ ఉన్న మీ స్కిన్ అన్ఈవెన్ గా ఉన్న, పిగ్మెంటేషన్ ఉన్న, ఇవన్నీ సార్ట్ అవుట్ చేయడానికి రైస్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ రైస్ అనేది ఇక్కడ మనం తీసుకుంటున్నాం. ఆ తర్వాత స్కిన్ ని లైటన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి రైస్ తో పాటు ఇంకా మన స్కిన్ 2 టైమ్స్ లైటర్ అవ్వడానికి ఇక్కడ నేను బార్లీ గింజలు తీసుకుంటున్నాను. బార్లీ గింజలు ఈజీగా మీకు ఏ కిరాణా కొట్టులో అయినా దొరికేస్తాయి. సో చాలా తక్కువ రేట్లోనే మీకు బార్లీ గింజలు అన్నది దొరికేస్తాయి. ఆ బార్లీ గింజలు అన్నది తీసుకుని మీరు ఇంట్లో పెట్టుకుంటే ఈ 2 ఇంగ్రీడియంట్స్ తో మనం చాలా మ్యాజిక్ గా మన స్కిన్ కేర్ అన్నది మనం చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ని ఇప్పుడు మనం ఎలా టోనర్ అన్నది అలాగే మన మాయిశ్చరైజర్ కమ్ క్రీమ్ అన్నది ఎలా రెడీ చేసుకోవాలన్నది ఇప్పుడు చూసేద్దాం పదండి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఒక్క స్పూన్ అన్నది, ఒక్క స్పూన్ తోనే చాలా క్రీమ్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇంకా తక్కువ క్రీమ్ గా చేసుకుందాం అనుకుంటే మీరు కొంచెం 1/2 టీ స్పూన్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు స్టోరేజ్ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఇది ఎన్నాళ్ళు స్టోరేజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా నేను లాస్ట్ లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనకి రైస్ అనేది ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ అనేది బార్లీ గింజలు తీసుకున్నాను. సో మీరు ఎలా తీసుకున్నా సరే సేమ్ రేషియోలోనే ఉండేలా తీసుకోండి. ఓకేనా? సో 2 ఈక్వల్ గానే స్కిన్ ని లైటన్ చేస్తుంది. బార్లీ గింజలు చాలా బాగా పిగ్మెంటేషన్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది. స్కిన్ లో ఉన్న మన స్కిన్ సెల్స్ లోపల నుంచి మన రిపేర్ చేస్తుంది. సో అందుకని రిపేరింగ్ ప్రాసెస్ అయితేనే కదా మన స్కిన్ అనేది గ్లో ఉంటుంది. సో అందుకని ఇక్కడ నేను బార్లీ గింజలు చాలా మంచిది, చాలా మంచిది. తాగడమే కాదు, తినడమే కాదు, మన స్కిన్ కి చాలా మంచిది. ఒక మంచి గ్లో అన్నది తీసుకొస్తుంది. హైలైట్ చేసినట్టు ఎలా మెరుస్తుందో చూసారా ఈ స్కిన్ అన్నది బార్లీ గింజల వల్లే. అలాగే రైస్, ఈ 2 అసలు కలిసిన తర్వాత ఇంకెంత మ్యాజిక్ రిజల్ట్ ఇస్తుంది మీరే ఊహించండి. సో గ్యారంటీగా మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. 2తో 1 స్పూన్ అనేది రైస్ అలాగే 1 స్పూన్ అనేది బార్లీ గింజలు తీసుకుని వాష్ చేసేసుకుని మీరు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అన్నది పోసేసుకుని ఒక 15 to 20 మినిట్స్ అన్నది వదిలేసేయండి. ఓకేనా? నాననివ్వండి, సోక్ చేసేయండి. సోక్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇంకా వాటర్ అన్నది వేసుకుని మీరు దాన్ని ఉడికించుకోవాలి. రైస్ అన్నది కొంచెం తగ్గిపోవాలి, అలా అంటే రైస్ అన్నది మనకి మెత్తగా అయిపోవాలి, అలాగే మనకి బార్లీ గింజలు కూడా మెత్తగా అయిపోవాలి. రైస్ మెత్తగా అయిపోతే ఆపేయచ్చు. ఓకేనా? సో అప్పటి వరకు మీరు మరిగించుకుని బాయిల్ చేసుకోవాలి. సో రైస్ మెత్తగా అయిపోయే వరకు తీసేసుకుని, మరీ మెత్తగా అయిపోకర్లే, కొంచెం మనకి వండుకుంటాం కదా ఆ టైప్ లో మనకి అయిపోయిన తర్వాత ఆపేసేయండి. ఆపేసిన తర్వాత ఇక్కడ మనం 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఇది వదిలేసేయాలి. చల్లారనివ్వాలి, కంప్లీట్ గా చల్లారనివ్వాలి. రైస్ లో ఉన్న బార్లీ గింజలు
గింజల్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా వాటర్ లోకి వచ్చేస్తుంది. సో ఈ వాటరే మనం ఇక్కడ మ్యాజిక్ గా మనకి వర్క్ చేస్తుంది. ఓపెన్ పోర్స్ తగ్గించడానికి, పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక టోనర్ తోనే మన స్కిన్ ని మనం రిపేర్ చేసుకోవచ్చు. మన స్కిన్ ఒక బ్రైట్ అండ్ స్కిన్ గా, గ్లాస్ స్కిన్ గా మనం అచీవ్ చేసుకోవచ్చు. అలాగే క్రీమ్ కూడా ఉంటుంది. ఇంకా మీరు చూసుకోండి, రెండు కలిసి మనకి గ్యారంటీగా మ్యాజికల్ రిజల్ట్ అయితే ఇస్తుంది. సో ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను లాస్ట్ లో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వరకు నచ్చేసింది కదా, సో లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ లోకి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? కంప్లీట్ గా మనకి రైస్ అన్నది కొంచెం మెత్తగా అయిపోవాలి, అప్పుడు ఆపేసేయండి. వాటర్ ఇంకా ఉన్నాయి ఏంటి అనుకుంటారు, కావాలి మనకి ఆ వాటరే కావాలి. ఇప్పుడు 2 hours, 1.5 hour, 1 hour నుంచి 2 hours వరకు కంప్లీట్ గా దాన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇక్కడ మనకి రైస్ లో ఉన్న, అలాగే బార్లీ గింజల్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అన్ని కూడా వాటర్ లోకి వచ్చేసాయి. సో ఈ వాటర్ మనకి చాలా మంచిది స్కిన్ లైటన్ అవ్వడానికి, ఓపెన్ పోర్స్ తగ్గించడానికి, అలాగే ఒక గ్లో అన్నది తీసుకురావడానికి, హైలైట్ చేసినట్టు వచ్చింది చూసారా, ఇది ఈ మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ వల్లే. సో ఈ వాటర్ అనేది సెపరేట్ చేసేసుకోండి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ మీరు ఉంచుకోవాలి. కంప్లీట్ గా మీరు స్ట్రెయిన్ అయితే చేయక్కర్లేదు, కొంచెం వాటర్ అనేది పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత వాటర్ తో ఉన్న మీరు బార్లీ గింజలు, రైస్ ని తీసుకెళ్లి మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే ఈజీగా మనకి గ్రైండ్ అయిపోతుంది. ఇక్కడ మనకి క్రీమీ టెక్స్చర్ రావడానికి, అలాగే మన కన్సిస్టెన్సీ అన్నది థిక్ గా అవడానికి, క్రీమీగా రావడానికి, ఇక్కడ థిక్ అవడానికి ఇక్కడ నేను మ్యాజిక్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తున్నాను. అది వచ్చేసి మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడర్ అన్నది స్కిన్ లైటన్ చేయడానికి అసలు చెప్పక్కర్లేదు. క్లెన్జింగ్ మిల్క్, మనకి పాలు, పచ్చి పాలు ఎంత మంచి రిజల్ట్ అయితే ఇస్తాయని నేను చాలా సార్లు ఛానల్లో అయితే చెప్పాను. సో ఈ మిల్క్ పౌడర్ ని ఎందుకు ఇక్కడ తీసుకుంటే, పాలు తీసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి స్టోరేజ్ కి ప్రాబ్లం వస్తుంది. అలాగే మనకి కన్సిస్టెన్సీ అనేది అలోవెరా జెల్ యూస్ చేయట్లేదు కదా, సో కన్సిస్టెన్సీ అనేది మనకి కరెక్ట్ గా రావడానికి ఇక్కడ నేను 1/2 స్పూన్ అన్నది మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకోకండి, జిడ్డు అయిపోతుంది. ఓకేనా? సో అసలు మీరు రాసుకున్నారా అన్నంతగా ఉంటుంది. బయట మాయిశ్చరైజర్ ని మర్చిపోతారు ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత. అసలు అప్లై చేసుకున్నాక చాలా స్మూత్ గా ఉంటుంది, అలాగే ఒక మంచి గ్లో అనేది ఇస్తుంది. ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసుకొని చూసండి, చాలా మీకు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ లింక్ అన్నది కావాలనుకుంటే బార్లీ గింజల లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. ఓకేనా? సో మిల్క్ పౌడర్ ది కూడా మీకు ఈజీగా సూపర్ మార్కెట్ లో దొరికేస్తుంది. 1/2 teaspoon అన్నది వేసుకుని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేస్తే మీకు ఎలా ఉండాలంటే, క్రీమ్ అన్నది మనకి గ్రైండ్ చేసినప్పుడు ఇంకొంచెం వాటర్ కావాలంటే పోసుకోండి. మన సోక్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటరే మీరు పోసుకోవాలి, బయట వాటర్ యూజ్ చేయొద్దు. ఓకేనా? సో ఆ వాటర్ అన్నది పోసేసుకొని, స్టార్చ్ వాటర్ కొంచెం మనకి ఇలాగా స్ట్రెయిన్ చేయాలి. ఎందుకంటే మనకి రాసుకునేటప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ అన్నది రైస్ లోనూ ఉంటాయి, బియ్యంలో కూడా, అలాగే బార్లీ గింజల్లో కూడా మనకి చిన్న చిన్న పార్టికల్స్ అన్నది ఉండిపోతాయి. సో అందుకనే మనకి అప్లికేషన్ టైంలో మనకి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదని చెప్పి ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసేస్తున్నాను. సో కంప్లీట్ గా స్ట్రెయిన్ చేసేయండి, మంచిగా స్ట్రెయిన్ చేసేయండి. స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి క్రీమ్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. ఈ క్రీమ్ అన్నది మనకి కొంచెం మీకు రన్నీగా ఉండొచ్చు, రన్నీగా ఉన్నప్పుడే మనకి మరీ రన్నింగ్ గా ఉండకూడదు. అలానే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకోండి. ఓకేనా? అలా పోర్ చేసుకుంటే పడేలా ఉండాలి, థిక్ గా ఉండాలి. కొంచెం మిల్క్ పౌడర్ వేస్తే అదే థిక్ అవుతుంది. సో అది మీరు ఏం చేయాలంటే, పోసుకునేటప్పుడు కొంచెం కారుతున్నట్టు ఉంటుంది. రన్నీగా ఉంది ఏంటి కన్సిస్టెన్సీ అనుకుంటా, కానీ ఆ తర్వాత ఆఫ్టర్ 1 hour నుంచి 2 hours వదిలేస్తే ఇలా గట్టి పడిపోతుంది. చూసారా, అంత థిక్ గా అయిపోతుంది. సో అందుకని మీరు మరి చాలా రన్నింగ్ గా ఉందని చెప్పి మళ్ళీ మిల్క్ పౌడర్ కానీ ఇవేం మిక్స్ చేయకండి. ఓకేనా? సో కంప్లీట్ గా మీరు స్ట్రెయిన్ చేసేసుకోండి. బార్లీ గింజల్లో ఉన్న పల్ప్, అలాగే రైస్ లో ఉన్న పల్ప్ అంతా కూడా మనకి స్ట్రెయినర్ పెయిన్ లోకి వచ్చేస్తుంది. అది మీకు కావాలంటే రైస్ ఫ్లోర్ కానీ శనగపిండి కానీ వేసుకుని ఫేస్ కి ప్యాక్ లాగా కానీ స్క్రబ్ లాగా కానీ మీరు యూజ్ చేయొచ్చు. ఏది మనం వేస్ట్ అయితే చేయం. ఓకేనా? సో ఇది మనకి క్రీమ్ అన్నది మనకి రెడీ అయిపోయింది. ఇది స్టోరేజ్ కి ఉండాలి అనుకుంటే, అలాగే మీకు యాక్నే మార్క్స్ ఉన్నా తగ్గడానికి, అలాగే మీకు పింపుల్స్ వచ్చేసిన తర్వాత మార్క్స్ ఉండిపోయిన పింపుల్స్ ఉన్నా సరే ఇవన్నీ కూడా తగ్గాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే,
టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మనకి ఎసెన్షియల్ ఆయిల్ వేయడం వల్ల మనకి స్టోరేజ్ కి ఏ ప్రాబ్లం అయితే ఉండదు, మనకి ప్రిజర్వేటివ్ లా పనిచేస్తుంది. అలాగే మనకి ఇక్కడ యాక్ని మార్క్స్ ఉన్నాయి, ఏదైనా మార్క్స్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ కూడా మనకి తగ్గిపోతాయి. సో పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే యాక్ని మార్క్స్ తగ్గాలనుకున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ రెమెడీ అన్నది 2 స్టెప్స్ అన్నది మీరు చేయొచ్చు. సో సెకండ్ స్టెప్ ఇంకా చెప్పలేదు కదా. సో ఈ క్రీమ్ అన్నది మనకి టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది 3 to 4 drops అన్నది వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని మంచిగా మీరు ఒక కంటైనర్ లో స్టోర్ చేసేసుకోండి. దీన్ని మీరు నీళ్లు తగలకుండా రాసుకుంటూ ఉండాలి. నీళ్ళు తగిలితే మాత్రం పాడైపోతుంది. ఓకేనా. సో నీళ్లు తగలకుండా మీరు మంచిగా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు తడి చేయలేకుండా మీరు తీసుకోండి. స్పూన్తో అయినా తీసుకోండి, చేతితో తీసుకుని చేతులు తడి లేకుండా చూసుకోండి. ఓకేనా. సో అలా అయితే మనకి ఎక్కువ రోజులు అన్నది స్టోర్ అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది అన్నది కూడా చెప్తాను. ఎవరు అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను, కంగారు పడకండి. ఓకేనా. సో ఈ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. మంచిగా ఒక కంటైనర్ లో స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. కొంచెం రన్నీగానే అనిపిస్తుంది వేసేటప్పుడు, నేను చూపిస్తాను. ఓకేనా. సో కానీ ఆ తర్వాత ఇంత థిక్ గా అయిపోతుంది. మిల్క్ పౌడర్ వేసాం కదా, సో గ్యారంటీగా థిక్ అయిపోతుంది. రైస్ ఇవన్నీ కూడా మనకి థిక్ అయ్యే కన్సిస్టెన్సీ అయ్యేవే కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. సో అలా నాన్ స్టిక్కీ ఫార్ములా, అస్సలు స్టిక్కీనెస్ ఉండదు. చూసారా, నేను ఇందాకే అప్లై చేసుకున్నాను. నేను ఇందాకే అప్లికేషన్ చేసుకుని నేను ఇంకా వీడియోకి కూర్చుండిపోయాను అనమాట. సో మీకు ఏ జిడ్డు కానీ ఏమీ ఉండదు. ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. బాగా డ్రై స్కిన్ వాళ్ళు విటమిన్ ఈ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ వేసుకోండి. ఇంకే ఆయిల్ అనేది వేయకూడదు, జిడ్డు అయిపోతుంది. అది కూడా జస్ట్ 3 to 4 drops వేస్తే చాలు. డ్రై స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు, అసలు ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇది వరం. డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నా, విటమిన్ ఈ ఆయిల్ వేసుకున్నా సూపర్ రిజల్ట్ అయితే మీకు ఇస్తుంది. డ్రైనెస్ అయితే ఇవ్వదు. ఈ అప్లికేషన్ అనేది మీరు మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు, నైట్ చేసుకోవచ్చు. నైట్ చేసుకుని పడుకుంటే మీ స్కిన్ రిపేర్ అవుతుంది. మార్నింగ్ చేసుకుంటే మీకు సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది రైస్ ఉండడం వల్ల. అయినా సరే సన్ స్క్రీన్ అన్నది అప్లై చేయడం మస్ట్. ఓకేనా. సో ఆల్రెడీ టోనర్ చెప్పలేదు కదా. సో మనం వాటర్ అనేది వదిలేసాం కదా, ఆ వాటర్ అనేది స్టార్చీ వాటర్ లో మీరు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం మనకి ప్రిజర్వేటివ్ గా పనిచేయడానికి. మీకు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ లేకపోయినా సరే మీరు ఈ వాటర్ ని స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకుని అప్లై చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సో క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది. క్రీమ్ కూడా అలాగే ఉంటుంది. సో గ్యారంటీగా ప్లీజ్ ట్రై చేయండి. బార్లీ గింజలు మీకు ఈజీగా మీకు కిరాణా కొట్టులో దొరికేస్తుంది. చాలా తక్కువ రేట్ లోనే, చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే మన స్కిన్ వైటనింగ్ క్రీమ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. సో ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి. ఈవెన్ గా అవుతుంది. మీరు మేకప్ వేసుకునే వాళ్ళైతే ఈ స్కిన్ కేర్ అనేది గ్యారంటీగా ఫాలో అవ్వాల్సిందే. గ్యారంటీగా మీకు ఈ స్కిన్ కేర్ అనేది చేసిన తర్వాత మేకప్ వేసుకుంటే ఎంత ఫ్లాలెస్ గా ఉంటుందంటే 7 days అనేది ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అవ్వాల్సిందే. సో ఇప్పుడు అప్లికేషన్ ఏంటి అంటే, మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా మైల్డ్ ఫేస్ వాష్ యూజ్ చేయండి. లేకపోతే ఆల్రెడీ ఫేస్ వాష్ నేను చాలా డిఐవై ఫేస్ వాష్లు అన్నది చెప్పాను. మాన్సూన్ కేర్ కూడా నేను ఫేస్ వాష్ అన్నది చెప్పాను, అది కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ఆ వీడియో కూడా నేను ఒకసారి వీడియో లాస్ట్ లో పెడతాను. ఫేస్ వాష్ ఒకసారి కావాలంటే డిఐవై ఫేస్ వాష్, లేకపోతే మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేస్తే ఆ ఫేస్ వాష్ యూజ్ చేసి ఈ మాయిశ్చరైజర్ అన్నది మీరు అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి, తర్వాత టోన్ చేసుకోండి. టోన్ చేసుకున్న తర్వాత క్రీమ్ అన్నది అప్లై చేసుకుని తర్వాత సన్ స్క్రీన్ అన్నది అప్లై చేసుకోండి. ఇలా మీరు రోజు మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు ఫేస్ వాష్ చేసుకుని 2 సార్లు ఈ 2 స్టెప్స్ అన్నది ఫాలో అవ్వాలి. అలాగే మార్నింగ్ మీరు బయటకు వెళ్ళేటట్టయితే ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ అన్నది అప్లై చేయడం ఇంకా బెటర్ రిజల్ట్ అయితే ఇస్తుంది. యూవీ రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి ట్యాన్ ఉన్నా సరే ఇది రిమూవ్ చేసేస్తుంది. సో అందుకని మనం ఈ 2 స్టెప్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ అన్నది అప్లై చేయడం మర్చిపోకండి. బయటికి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా అప్లై చేయాలి ఈ ఎండలో. ఓకేనా. ఆ తర్వాత నైట్ అయితే సన్ స్క్రీన్ అన్నది అప్లై చేయొద్దు. ఫేస్ వాష్ చేసుకోండి, 2 స్టెప్ ప్రాసెస్ చేసేయండి. ఆ తర్వాత పడుకోండి. మీ స్కిన్ మార్నింగ్ లేవగానే ఎంత గ్లోయింగ్ గా ఉంటుందంటే నేను అసలు చెప్పలేను. గ్యారంటీగా మీరు పాజిటివ్ గానే కామెంట్ చేస్తే, తగ్గిపోయాక నాకు స్కిన్ అన్నది లైటన్ అయిందాక, నా స్కిన్ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది తగ్గిందాక, యాక్ని మార్క్స్ అన్నది తగ్గాక అని గ్యారంటీగా మీరు నాకు కామెంట్ చేసి చెప్పడం గ్యారంటీ.
అప్లై చేయొచ్చు అన్న డౌట్ ఉంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అప్లై చేయొచ్చు. అమ్మాయిలు అప్లై చేయొచ్చు, అబ్బాయిలు అప్లై చేయొచ్చు. చంటి పిల్లలకి మాత్రం ఎసెన్షియల్ ఆయిల్ నుంచి అవాయిడ్ చేయండి. క్రీమ్ అలాగే టోనర్ అన్నది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టోరేజ్ అన్నది మన ఎసెన్షియల్ ఆయిల్ వేసాం కాబట్టి ఇది స్టోరేజ్ కి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ రిఫ్రిజిరేట్ చేయడం ఇంపార్టెంట్. 1 వీక్ అన్నది బయట ఇప్పుడు ఆల్రెడీ మాన్సూన్ సీజన్ అయిపోయి కొంచెం చల్లగా ఉండే ప్రదేశం అయితే మీది, మీరు బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ దాకా అది ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకొంచెం మీరు 10 days 15 days మీరు ఉంచుకోవాలి, ఫ్రెష్ గా ఉంచుకోవాలి. ఎక్కువ బ్యాచ్లు మేము అంటే తొందరగా మేము ప్రిపేర్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మీరు 10 to 15 days ఉండాలనుకుంటే మాత్రం మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాల్సిందే. 1 వీక్ అన్నది బయట స్టోర్ అయి ఉంటుంది. 15 days వరకు అది రిఫ్రిజిరేట్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది స్టోరేజ్ గురించి, అలాగే ఎవరు అప్లై చేసుకోవాలన్నది కూడా క్లియర్ చేసేసాను కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా నేను మ్యాజికల్ DIY రెమెడీస్ నేను తీసుకొస్తూనే ఉంటాను. కంటెంట్ అన్నది సబ్స్క్రైబ్ చేయ వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీ స్కిన్ అన్నది, మీ హెయిర్ అన్నది మీరు ఇంట్లోనే ట్రాన్స్ఫార్మ్ ఎలా చేసుకోవచ్చు అన్నది ఇక్కడ నేను ఈ ఛానల్లో చెప్తూ ఉంటాను. నా పేరు అఖిల. నేను మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్, టేక్ కేర్.